జార్ఖండ్ అసెంబ్లీకి తొలి దశ ఎన్నిక నేడు జరగ్గా, రెండో దశ ఎన్నిక ఈ నెల 20వ తారీఖున జరగనుంది. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఆధిక్యం కోసం ఇండియా కూటమితో ఎన్డీఏ కూటమి హోరాహోరీ తలపడుతుంది. చిన్న రాష్ట్రం కావడం, కుల సమీకరణాలు కూడా ఎక్కువగానే ఉండడంతో ఇక్కడ ప్రతి అసెంబ్లీ సీటు గెలుచుకోవడం ప్రధాన పార్టీలకు చాలా కీలకంగా మారింది. దీంతో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఇక్కడ చెమటోడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2 విడతలుగా జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై పలు సర్వేలు వెలువడుతున్నాయి. వీటిలో దాదాపు ఇక్కడ హోరాహోరీ తప్పదని తేలిపోయింది. అదే సమయంలో ఎవరికి ఎడ్జ్ ఉంటుందన్న దానిపై సర్వే సంస్థలు తమ అంచనాలు వెలువరుస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ సర్వే సంస్థ లోక్పాల్ కూడా తాము జార్ఖండ్లో తాజాగా చేపట్టిన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇందులో రాష్ట్రంలోని 81 సీట్లలో అత్యధిక సీట్లను ఇండియా కూటమికే కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు లోక్పాల్ తేల్చింది. ఇండియా కూటమికి 41 నుంచి 44 సీట్లు వచ్చే అవకాశం ఉందని తాజా సర్వే రిపోర్టులో వెల్లడించింది. అలాగే ఎన్డీఏ కూటమికి 36 నుంచి 39 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 3 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 42 సీట్లు అవసరం. అలాగే ఇండియా కూటమికి 39 నుంచి 41% ఓట్లు వస్తాయని లోక్పాల్ అంచనా వేసింది. అటు ఎన్డీఏ కూటమికి 38 నుంచి 40% ఓట్లు వస్తాయని అంచనా వేస్తుంది. ఇతరులు 18 నుంచి 20% ఓట్లు వస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 500 శాంపిల్స్ చొప్పున మొత్తం 40,500 శాంపిల్స్ సేకరించి ఈ సర్వే చేసినట్లు తాజాగా లోక్పాల్ ట్వీట్ చేసింది.